ఫ్రీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 2 days బ్యాక్ హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఒక అర్జెంట్ క్లయింట్ మీటింగ్ పని మీద ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి వచ్చింది కాబట్టి ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం మేము. జనరల్ గా మీకు తెలిసిందే కదా, ట్రావెల్స్ వాళ్ళు మధ్యలో ఒక చాట తినడానికి ఆపుతారు. జనరల్ గా అక్కడ తినడానికి ఆపినప్పుడు మనమే కొనుక్కుని మనమే చేయాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఈ ట్రావెల్స్ వాళ్ళు మాకు ఫ్రీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారన్నమాట. జనరల్ గా ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసినందుకు మేమేమనుకున్నాం, ఒక చిన్న హోటల్ దగ్గర ఆపుతారేమో బస్ అనుకున్నాం. బట్ టు మై సర్ప్రైజ్ ఈ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఈ ట్రావెల్స్ వాళ్ళు మమ్మల్ని ఒక లగ్జరీ రెస్టారెంట్ కి బ్రేక్ఫాస్ట్ కి తీసుకెళ్లారు అనమాట. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హోటల్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఇద్దరికి కూడా ప్లస్ అవుతుంది. అటు ట్రావెల్స్ వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఇటు హోటల్ వాళ్ళకి కూడా ప్లస్ అవుతుంది. ఎందుకనంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఎవరైతే ముందుగా ట్రావెల్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అక్కడ అదే ట్రావెల్స్ తో టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటారు. అదే కాకుండా ఇటు లగ్జరీ రెస్టారెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి కూడా ఎవరైతే ఈ బస్ ద్వారా ఈ ట్రావెల్స్ ద్వారా రెస్టారెంట్ కి వస్తారో వాళ్ళు రెస్టారెంట్ బాగుండటం వల్ల 10 మందికి చెప్తారు. సో అటు వెళ్ళినప్పుడల్లా ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి తినే అవకాశం ఉంది. సో చాలా స్మార్ట్ మార్కెటింగ్ టెక్నిక్ ఫాలో అవుతున్నారని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు? మంచి మార్కెటింగ్ టెక్నికా లేకపోతే మళ్ళీ లూజరా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.